నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇంతగానం మాంజా ఎందుకు చుట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? మనము డీల్ల పెయింట్స్ లడాయించాలంటే అర్ధ గీటియో చెరక్కి చుట్టుకొని ఇక మొత్తము గాలిలా పతంగి ఎగరేసిన తర్వాత పక్కనున్న పతంగిల కన్నాల దగ్గరికి పెయింట్ చేసినాం అనుకో, ఇక తెగని పంచాయతీ లాగా ఏ డీల్ వద్లు ఏ డీల్ అనుకుంటా ఇక సీరియల్ లాగా దాన్ని సాగడీయడం నాకైతే కాదు. నాకు ఆ బాపత్ కాదు. నేను కీంచి కొట్టే బాపత్. నేను మినిమం 2-3 గీటీల మాంజా చుట్టుకొని తోపౌండ్ పతంగిని గాలిలో ఫుల్ పిలాయించి దాన్ని భర్తీలో పెట్టి అక్కడ ఇక్కడ పతంగులు చూసుకోవాలి. ఎక్కడ సైడ్ పతంగు ఉంటే ఇక గద్దలాక్క దాన్ని కొట్టుకుంటా స్ట్రేట్ గా పెట్టి కీంచి కొట్టినామనుకో మినిమం 2-3 పతంగులు పోవాల్సిందే. అంటే కనీసం ఈ పతంగి ఎడికేలు వచ్చిందో కూడా పక్కన వాళ్ళు పరిశాన్ అయిపోతారు. గట్లా కొడతా నేను. అదే అనమాట నా తరీకా. ఇక పతంగుల కాడికి వస్తే నాకు ఇష్టమైన పతంగి ప్లెయిన్ పతంగి. అంటే ఇది జర్మన్ పేపర్ కాల్చిన బద్ద, ప్లెయిన్ ఉంటది, ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటది. కానీ పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే ఆకాశంలో రంగురంగుల పతంగులు ఉండాలి. అవి కూడా నాకు ఇష్టం. జీబియా పతంగి, గుడ్ల పతంగి, ఈ పతంగులు బాగుంటాయి. కానీ ఏమైతుంది అంటే ఆడ ఇక్కడ ప్యాచలు చేయడం వల్ల ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటది. ప్లెయిన్ అయితే మంచిగా నిలబడుతుంది, మంచిగా కొట్టొచ్చు అనమాట. అందుకని ఇవి నా ఫేవరెట్. కానీ రంగుల పతంగులు కూడా మస్తు ఉంటాయి పండుగకి. ఇక మాంజా దగ్గరకు వద్దాం. మాంజాల నాకు చిన్నప్పటి నుంచి గంధక్ మాంజా, గాజర్ మాంజా, గుడ్డు మాంజా అంటే ఇష్టం. గంధక్ మాంజా పేంచిలా వాటికి మంచిగా ఉంటదని నాకు చిన్నప్పటి నుంచి అది నా ఫేవరెట్. ఇక ఎక్కువ గురాయించి కళ్ళు పెట్టి చూడకండి. ఇదేదో చైనా మాంజా అనుకునేరు కాదు, ఇది మన భారత్ మాంజా. పతంగులు ఎగరేయాలంటే చైనా మాంజా అవసరం లేదు, దానికి ఒక తరీకా అవసరం. చలో ఇక పతంగి పిలాయించుదాం, మైదాన్ సాఫ్ చేద్దాం. ఈ మధ్య కొత్తోళ్ళకి పతంగులు కట్ చేయాలి అంటే చైనా మాంజా అవసరము అని అనుకుంటున్నారు. కానీ పతంగులు కట్ చేయాలన్నా, పతంగులను ఎంజాయ్ చేయాలి అని అంటే చైనా మాంజా కాదు, దానికి తరీకా ముఖ్యం. మన భారత్ మాంజా తోటి కూడా ఎన్ని పతంగులు కట్ చేస్తారో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.